భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారము 36 వార్డులలో టీవీఎఫ్ఐసిడి కింద నిధులు 20 నుంచి 30 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులను 36 వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి మా ఎమ్మెల్యే గారు చొరవతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేం చేపించినామని పెత్తనం చెలాయించుకుంటున్నారు. ఇది పూర్తిగా విరుద్ధము. ఏదైతే ఆర్మూర్లో 36 వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో కేవలం పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారమే జరుగుతున్నాయి. ఇది ప్రజలు గమనించాలా. ప్రజలకు అన్ని తెలుసు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎట్లా ఒక సింహం గర్జించేలాగా తన గొంతును అసెంబ్లీలో గర్జించి ఆర్మూర్కు నిధులు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఐలాపూర్ లో బీసీ హాస్టల్ బిల్డింగే కావచ్చు ఇలా కొత్తగా జరుగుతున్నది. మరి మాక్లూరు మండల్, నందిపేట మండల్, ఆర్మూర్ రూరల్, మరి అయితే డొంకేశ్వర్ మండల్, వివిధ మండలాల్లో దాదాపు సుమారుగా 550 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ ఏదో ఎట్టిబోడలు చెప్పి ఇవాళ గొప్పలు గడుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కపర్దా అని చెప్తున్నా. మీరు ఏం చేసిరని, మీ దగ్గర ఏ ఎమ్మెల్యే ఉన్నాడని మీరు నిధులు తీసుకొస్తున్నాము అని అక్కడక్కడ పోయి పూజలు చేస్తున్నారు. రోడ్ల దగ్గర ఇలా ఫోటోలు దిగుతున్నారు. నాటకాలు బంద్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకో విషయం, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్స్ గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు 11 కోట్లు 12 కోట్లు నిరుపేదల కోసం ఈ రోజు వరకు ఇచ్చిర్రు. ఇది గమనించాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.